హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఈ సమ్మర్లోనే కదండి మనకి మల్లెపూలు బాగా లభించేది. ఈ పూలను మనం మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు ఇవి ఎక్కువ రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టాక్ చేసుకోవచ్చండి. అలా పెట్టుకోవడం వల్ల ఈ పూలు చాలా ఫ్రెష్గా 15 రోజుల వరకు బాగా ఉంటాయి. స్మెల్ పోకుండా కూడా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇలా మల్లెపూలు తెచ్చుకున్నాక మల్లెపూలలో కొన్ని మొగ్గలుంటాయి, కొన్ని వడపడిపోయిన పూలుంటాయి, కొన్ని పూలు నల్లగైపోయి ఉంటాయి కదా! వాటిలన్నీ ఏమీ లేకుండా తెచ్చుకున్న పూలన్నిట్లో చెక్ చేసి అలాంటి పూలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసుకోవాలి. అవి ఉండటం వల్ల మిగతా పూలు కూడా పాడైపోతాయండి మనం స్టోరేజ్ చేసినప్పుడు. అందుకని తప్పనిసరిగా అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకొని పాడైపోయిన పూలు ఉంటే తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసేసుకోవాలి. చూసారు కదా, ఈ పూలు చాలా తక్కువగానే వచ్చాయి. ఇలా నల్లగైపోయినాయి, వడపడిపోయినాయి. ఇలా తీసి పక్కన పెట్టుకున్నాక ఇలా ఒక డబ్బా తీసుకోవాలండి. కంటైనర్ డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బా తీసేసుకొని అడుగున ఒక న్యూస్ పేపర్ పెట్టుకొని ఇక్కడ ఇలా మల్లెపూలు ఇలా వేస్తున్నానండి. ఇలా మల్లెపూలు ఇలా డబ్బాలో వేసేసుకోవాలి. పైన ఒక న్యూస్ పేపర్ పెట్టేసి గాలిపోకుండా మూత పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నా కానీ మన పూలు ఫ్రెష్గా ఉంటాయండి. 10-15 రోజుల దాకా పూలు మాత్రం ఎలాంటి వడబడవు. ఈ రెండో పద్ధతిలో అండి, ఒక స్టీల్ బాక్స్ తీసుకున్నాను. దాంట్లో అడుగున టిష్యూ పేపర్ వేసేసుకొని పైన మల్లెపూలు వేసుకొని ఇలా బియ్యం కొంచెం తీసేసుకొని ఆ పూలల్లో వేసేయాలి. ఆ పైన టిష్యూ పేపర్ ఒక దాన్ని పెట్టేసి మూత పెట్టాలండి. ఇలా పెడతాం వల్ల కూడా మనం ఫ్రిడ్జ్లో మల్లెపూలు కవర్లో పెడితే స్మెల్ వచ్చింది కదా, ఫ్రిడ్జ్ మొత్తం అలా స్మెల్ రాకుండా ఉండిద్ది. ఇలా కట్టిన పూలు కూడా మనం స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఇలా మనం పూలు కట్టిన తర్వాత ఒక కవర్ తీసుకొని కవర్ అనేది తడి లేకుండా చూసుకోవాలి. ఆ కవర్ ఈ విధంగా ముడేయాలి. ముడేసినాక లోపల గాలి ఏం లేకుండా ఈ విధంగా ప్రెస్ చేయాలి. వీడియో చూపిస్తున్నాను చూసారు కదా, ఆ విధంగా ప్రెస్ చేసినాక ఈ స్టీల్ బాక్స్లో ఈ కవర్ పెట్టేసి మూత పెట్టినా కానీ ఈ ఫ్రిడ్జ్లో ఈ పూలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి 15 రోజుల దాకా. ఈ విధంగా కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇంకో పద్ధతి చూద్దాము. ఇలా స్టీల్ బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఇలా టిష్యూ పేపరు వేసుకున్న తర్వాత ఇక్కడ మనం కట్టిన కదండి పూలు, అలా ఒక మూర పూలు పెట్టేసి పైన ఒక టిష్యూ పేపర్ పెట్టాలి. ఆ పైన మళ్ళీ కట్టిన మూర పూలు ఇలా విధంగా పెట్టేసుకోవాలండి. అలా పెట్టి దానిపైన ఇంకో టిష్యూ పేపర్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా మూత పెట్టుకున్నా కానీ పూలు అనేది స్మెల్ పోకుండా ఎక్కువ రోజులు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఆ తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా న్యూస్ పేపర్ని కట్ చేసేసుకోవాలి. ఇలా న్యూస్ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక డబ్బా తీసేసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ వేసేసి ఇలా విడిపూలని ఇలా వేసేసుకోవాలి. విడిపూలే కాదండి, కట్టిన పూలన్నీ వేసుకోవచ్చు. ఆ పైన ఇందాక కట్ చేసి న్యూస్ పేపర్ వేసుకోవాలి. ఆ న్యూస్ పేపర్ పైన మళ్ళీ పూలు వేసుకోవాలి. ఆ పైన మళ్ళీ న్యూస్ పేపర్ వేసుకోవాలి. ఆ పైన పూలు వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక పైన ఒక టిష్యూ పేపర్ పెట్టేసి ఇలా మనము మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఈ విధంగా చేసినా కానీ పూలు అనేది ఫ్రెష్గా ఉంటాయి, స్మెల్ కూడా పోకుండా ఉంటాయండి. చూసారు కదండీ! ఈ విధంగా మనకు నచ్చిన పద్ధతిలో ఈ మల్లెపూలని మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.